పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులకు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరొక నెల రోజులు అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని, అంతకుముందే పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు అతీతంగా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి కార్యక్రమాలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిందని, ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను చెల్లించాలని కోరారు. ముందస్తు అరెస్ట్గా మమ్మల్ని హుస్నాబాద్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసిండ్రు. మా సమస్యల మీద సర్పంచ్లకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. అందరికీ బిల్లులు రావాలని కోరుతున్నాము. ముందస్తు అరెస్ట్ బిల్లులు చెల్లించాలని గతంలో కూడా పలుమార్లు వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు నేడు బిల్లు చెల్లింపులకై వెళ్ళేది ఉండే ఈ సమాచారం ముందు తెలుసుకున్న పోలీస్ హుస్నాబాద్ శాఖ వారు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, గతంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంకా మా బిల్లులు రాలేదు. దయచేసి మా యొక్క బిల్లులు చెల్లించినట్టయితే ఈ అప్పుల బాధ నుండి మేము కూడా బయటపడే అవకాశం ఉంది. మా బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించే విధంగానే ఇన్ని రోజుల బట్టి కార్యక్రమాలకు మేము సహకరిస్తూ వస్తున్నాము. గతంలో కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ పథకాలైనా కానీ, ఏ చర్యలకైనా కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము కట్టుబడి పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అప్పుల పాలు కావడం జరిగింది.